వెల్కమ్ మూర్తి శ్రీతిలకం శ్రీనివాసమూర్తి ఒంగోలు. ఇప్పుడు మనం కడప టౌన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాషనూరు అనే విలేజ్‌లో ఉన్నటువంటి ఇక్కడ 360 మొక్కల ఖర్జూర మొక్కలు పెట్టాం. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ మొక్కలే. మామూలు ఆర్డినరీ మొక్కలు కాదు. ఒక్కొక్క మొక్క మనకి రకాన్ని బట్టి రేట్లుంటాయి. మనం పెట్టింది ఎక్కువ బర్హి వెరైటీ పెట్టాము. అది మనకిక్కడికి చేరేటప్పటికి 4300 అట్లా పడింది. మేము పెట్టిందయితే గనక 3 రకాలు పెట్టాము. ఎక్కువగా బర్హి వెరైటీ పెట్టాము. ఇది ఫ్రెష్ ఫ్రూట్ వెరైటీ. రెండోది కొనైజీ అనే వెరైటీ పెట్టాము. ఇది కూడా ఫ్రెష్ ఫ్రూట్ వెరైటీయే. బర్హి వెరైటీ యెల్లో కలర్‌లో ఉంటుంది. కొనైజీ అనేటువంటిది రెడ్ కలర్‌లో ఉంటుంది. మూడోది మన ఏరియాలో ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది, డ్రై ఫ్రూట్ ఎట్లా ఉంటుందో అనే అనుమానంతో కొద్ది మొత్తంలో ఎక్స్‌పెరిమెంట్ బేసిస్‌లో హలావి అనేటువంటి వెరైటీని పెట్టాం. మనకిక్కడ డ్రై ఫ్రూట్ వెరైటీలకొచ్చేటప్పటికి ఎక్కువగా ప్రాశస్త్యంలో ఉన్నటువంటివి, బాగా డిమాండ్ ఉన్నటువంటివి మజ్దూలు, హలావి, ఇంకొక 2 వెరైటీలున్నాయి. మనం మజ్దూలు ఎట్లా ఉంటుందో అనే ఉద్దేశంతో, హలావి మన ఏరియాకి బాగుంటుందనే ఉద్దేశంతో హలావి అనేటువంటి వెరైటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టాం. మొక్కని నాటాల్సిన విధానం అయితే ఇదిగోండి, ఇలా నాటాలి డబుల్ రింగ్ పద్ధతిలో. అట్లాగే ఇది యాక్చువల్‌గా డిప్లీటెడ్ సాయిల్, అంటే కాల్కారియస్ బాగా పీహెచ్ అయితే 9 దాకా ఉంది. అట్లాంటి సాయిల్‌లో మేము నాటినటువంటి విధానం అయితే గనక 5 5x5 ఫీటు పిట్లు తీసి, దానిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇట్లాంటి ఎర్రమట్టిని నింపి, ఈ ఎర్రమట్టిలో మనం డబుల్ రింగ్ మెథడ్‌లో గుంటలు చేసి దానిలో ఖర్జూర మొక్కల్ని నాటాం. ఇప్పటికి సుమారుగా 1 మంత్ అయింది. ఇది మూర్తీస్ రైతులకు టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్‌లో ముందుకెళ్తున్నటువంటి ఖర్జూర తోట. ఇది సువిశాల 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రం అయితే, దీనిలో ఖర్జూర మొక్కలు, దానిమ్మ, అదిగోండి మనం అక్కడ చూస్తున్నాం కదా, అది దానిమ్మ, ఆ తర్వాత మునగ, దాంతో పాటుగా బోర్డర్ మొత్తంలో కలిపి దాదాపు 1500 కొబ్బరి మొక్కలు కూడా పెట్టడం జరిగింది. నాటుకునే విధానం అయితే ఇట్లా.